మూవీ సూపర్ డూపర్ హిట్. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా చూడరా చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా సూపర్ డూపర్ హిట్ రా. ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా మామూలుగా లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ సాంగ్స్తో తీశారు. మొత్తం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. డ్యాన్స్ కానీ ఆ లుకింగ్ కానీ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ చూసినారు కదా, ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇందులో ఉన్న సాంగ్స్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్క మూవీ చూడండి. ఒక రాజకీయ పరంగా ఈ మూవీస్ కాదు, ఒక ఫ్యాన్స్ పరంగా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేయండి రా సినిమా బాగాలేదని. మామూలు లేదు సినిమా, ఒక్కసారి చూస్తే మాత్రం అయితే అదిరిపోద్ది. సెంటిమెంటు అండ్ చాలా బాగుంది. సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ లుకింగ్, లొకేషన్స్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. గబ్బర్ సింగ్ మూవీ చూశారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. పిచ్చి పిచ్చి చేసా లేకుర్రి, సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా. స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలివేట్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణే చూడదగ్గ సినిమా. అయితే మొత్తం మీద దేకలింగే సాలా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు శ్రీలీల ఇంకొకటి అరే పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ రాదని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు నా కొడుకు వచ్చిండు పనికి మాల రివ్యూ ఇచ్చిండు, అది కాదు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడింది. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు. ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మొత్తం మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డ్యాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య, సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. ఎలివెన్స్లో ఆయన ఏమంటారు టేకింగ్ బాగుంది. శ్రీలీల కూడా బాగానే ఉంటుంది. నేనైతే పవన్ కళ్యాణ్ చూసిన భయ్య, ఉరుపులో ఇక నేను అభిమానులు ఉంటుందా పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పోయినా. దేకలింగే సాలా మాత్రం అవుతుంది భయ్య, అట్లా డ్యాన్స్ చేస్తాడు భయ్య, దేకలింగే సాలా అని అది ఉంది. ఇక నాకు డైలాగ్ ఇది మొత్తం అరుపులే ఆడ ఎంజాయ్ చేసిన నేను అంతే. రాజు గారు హీరోయిన్ ఉంటుంది. ఇక మధ్య నేను మొత్తం పవన్ కళ్యాణ్ చూసినాను. ఎలివేషన్ బాగుంది, తమన్ బీజిఎం చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. సేమ్ గబ్బర్ సింగ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. మొత్తం ఉంది, బాగుంది అంతా. యూత్కి ఒక సెన్సేషన్ లెక్క ఉంది. యూత్ బాగుంది. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే. బాగుందండి మూవీ, చాలా బాగుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది సినిమా అని చెప్పి. సినిమా సూపర్ అంటే సూపర్, బ్లాక్ బస్టర్. లేదు చాలా బాగుంది సినిమా. చూసినాక మాట్లాడమని చెప్పండి, చూడకముందు ఎలాగా మార్నింగ్ 7కి పడ్డది షో. సినిమా మటుకు చాలా బాగుంది. డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ హరీష్ రావు ప్రతి డైలాగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి, స్క్రీన్ ప్లే అవన్నీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కూడా వేస్తాడు, చాలా బాగుంది సినిమా అన్ని పాటలు. ఓకే, థ్యాంక్ యూ.
పర్వాలేదు బాగానే ఉంది. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్లము. సినిమా చాలా యావరేజ్గా బాగానే ఉంది. ఆయన సూపర్గా చేసింది. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండుగకు పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్ద పండుగ గల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెచ్చి, హరిశంకర్ గారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్గా ఉంది. అందరికీ ఫుల్గా నచ్చుతుందని పండుగతో ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు. ఈ దీంట్లో ఎవరిని ఉద్దేశించినది కాదు, ఒక సోల్జర్లేగా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాండిడేట్ చేసే ప్రొటెక్షన్ ఎట్లుంటుందో అనేది ఆయన నిజ రూపంలో చూపించిండు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆల్రౌండర్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ. ఫైట్స్ అండి, సూపర్ ఫైట్స్. సాంగ్స్ తొలి ప్రేమ సినిమా మళ్ళీ రిపీట్ అయింది. దానికోసము ఒక ఫ్యాన్స్ లోపల డ్యాన్సులే చేయడం. తొలి ప్రేమ మళ్ళీ రిపీట్ అయింది. ఆ ఒక్క సాంగ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉగాది ప్రతి ఉగాదికి పవన్ కళ్యాణ్ మనకి ఏదో ఒకటి ఇస్తాడు. లైక్ గబ్బర్ సింగ్ టైంలో కూడా మనకి ఇలాగే చేశారు. ఎంత బాగుందంటే మూవీ చెప్పలేను సార్ నేను అసలు దాని గురించి. దానిలో ఉన్న ప్రతి ఒక్క డైలాగ్ కానీ, ఆయన పాత మూవీస్ ప్రతి ఒక్కటి కూడా హైలైట్ చేసి ప్రతి ఒక్క మూవీని ఎంత బాగా ఎలివేట్ చేశారు మూవీని. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారంటే అసలు నేను చెప్పలేను సార్. హీ రియలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తను ఒక టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్తాడు ఏమనంటే, మా భారతదేశంలో బొట్టు పెట్టి ఒక మనిషిని ఎలా ఇన్వైట్ చేస్తారో చెప్పాడు. సో ఆ బొట్టు పెట్టి ఎలా ఇన్వైట్ చేస్తారన్నది విలన్కి ఏం చెప్తాడంటే, టెర్రరిస్ట్తో ఎలా రియాక్ట్ అవుతాడంటే తను ఆ బొట్టు పెట్టేది ఆడపిల్ల అయితే ఎలా ఉంటుంది, అదే బొట్టు ఒకవేళ ఒక మగవాడు పెడితే ఆ బొట్టు ఎలా ఉంటుంది అన్నది చూపించాడు. ఆ టైంలో తను యాక్ట్ చేసినట్టు ఉండదు, ఒక టెర్రరిస్ట్తో ఎన్కౌంటర్ చేసినట్టు ఉంటుంది. హీ ఈజ్ నాట్ డెప్యూటీ సీఎం, హీ ఈజ్ నాట్ హీరో. హీ రియాక్ట్స్ లైక్ ఇండియన్, హిందుస్థాన్, పక్కా హిందుస్థాన్. తరలి రాగ తనే వసంతం ఆ సాంగ్ తోటి ఒక సాంగ్తో వస్తారు. ఆ సాంగ్తో తను వస్తాడు. ఆ సాంగ్ మనుషుల్ని ఎంత ఎలివేట్ చేస్తుందంటే ఆ సాంగ్ అంత బాగా చేస్తుంది. లాస్ట్లో ఫైనల్లో యు ఆర్ అ సోల్జర్ అంటాడు. నో, హీఈస్ అ ట్రావెలింగ్ సోల్జర్ అని తను అంటాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ప్రతి మూవీలో ఇంకా యంగ్ అవుతున్నాడు కానీ హీఈస్ లైక్ వైన్ ఎలా అయితే ఓల్డ్ అవుతూ ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఈ కలెక్షన్స్ గురించి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ప్రతి ఒక్కరికి ఒక మంచి రోల్స్ ఇచ్చారు సార్. అది ఎలా అంటే ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఒక గుండమ్మ కథ సినిమా ఉంది, సో దాంట్లో ఎవరు అనేది మనం చెప్పలేము. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సూపర్గా చెప్పారు. మూవీ ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బ్యూటిఫుల్. బీజిఎం కు చాలా బాగుంది. నెక్స్ట్ సాంగ్స్ కు చాలా బాగున్నాయి. డాన్స్ స్టెప్స్ చాలా బాగా చేస్తారు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈజీగా రికార్డ్స్ బ్రేక్ చేస్తారు పవన్ కళ్యాణ్. ఎక్సలెంట్ మూవీ చాలా బాగుంది, అందరు చాలా నచ్చుతుంది, ఎక్సలెంట్ ఉంది. నేను అస్సలు అనుకోలే గబ్బర్ సింగ్లో మళ్ళీ వస్తాడని పోలీస్ గెటప్లో. సినిమా సూపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు పోలీస్ గెటప్లో. బాగుంది, చాలా బాగుంది. పాయింట్ అవరు సినిమా చూసినంతసేపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఎక్స్పర్ట్స్ మనం ఎక్కువ హైప్లో పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది, అది కూడా మనకి సమాధానం బాగా చెప్తారు ఇందులో. సో కొన్ని డైలాగ్ వర్షన్ ఎవరు రాశారో తెలియదు కానీ డైలాగులు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కొత్త లైఫ్ వచ్చినట్టే ఈ సినిమాతో. పాకిస్తాన్ కొంటే సినిమా నచ్చదు అంతే. ఇండియాలో ఉంటారు, భారతదేశంలో ఉంటారు, ప్రతి ఒక్కరు భారత మాత చేయాల్సింది. భారత్ మాతాకి జై. పోయేది పాకిస్తాన్ కాదు, పాత బస్తే. ఈ సినిమా నచ్చడం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే. భారత్ మాతాకి జై. ఓన్లీ కింగ్, ఆంధ్ర తెలంగాణకి కింగ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ కింగ్. సినిమా చాలా బాగుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అందరూ ఫ్యామిలీతో రావచ్చు. యూబై ఎందుకు ఇచ్చినా తెలియదు కానీ చిన్నపిల్లలు కూడా రావచ్చు. అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఇది హరీష్ శంకర్కి మంచి కంబ్యాక్. థ్యాంక్ యూ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్కి ఈ మధ్యన ఇట్స్ వచ్చాయి కానీ హరీష్ శంకర్ మాత్రం మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి.
అందరూ ఫ్యామిలీతో బాగా రావచ్చు. సింగ్ ఇస్ కింగ్. డబల్ స్పైసీ. ఈ సినిమా ముందు దురందర్ కూడా సరెండర్ అవ్వాల్సిందే. ఏ సినిమాకి పోటీ లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్ తాలూకా. అది ఏం చెప్తాం, మన గబ్బర్ సింగ్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేసాం. మళ్ళీ గబ్బర్ సింగ్ 2 మళ్ళీ హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఉగాది రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఇక్కడ పండుగ, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఇది ఒక పెద్ద పండుగ. అంటే నిజంగా ఫ్యాన్స్కి పెద్ద పండుగనే, మనకు ప్రతి ఒక్క హిందూ ధర్మానికి ఇది ఒక పెద్ద పండుగ. అంటే సినిమా కలిసి వచ్చింది, అందరు హాలిడే అనగా ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి తమ్ముడు ఖుషి ఎంత ఎంజాయ్ చేసినామో, గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ అంత ఎంజాయ్ చేసినాం. అందులో ఒక స్టెప్ ఉంటుంది, స్టెప్ 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 అంటే ఈ స్టెప్ హైలైట్ అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అంత బాగా వేసిన స్టెప్. అంటే ఛానల్ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్గా వేసిన స్టెప్. అంటే ఆ స్టైల్స్ కానీ ఇట్లా పట్టుకురావడం అనే స్టైల్స్ కానీ, అంటే ప్రతి ఒక్క స్టైల్స్ పవన్ కళ్యాణ్ కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. ఒకటి నేను ప్రతి సినిమాలో డైలాగు ఒకటి ఉంటుంది, అది ఇచ్చి పడేస్తుంది. ఇదే సినిమాలో హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇచ్చి పడేసిన డైలాగ్ కొడతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగు నేను చెప్పినందుకు, మళ్ళీ పవర్ స్టార్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది ఒక సినిమా సెన్సేషన్ చెప్పొచ్చు. మన రావు రమేష్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం చింపేసింది మ్యూజిక్. ప్రతి ఒక్క యాక్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది ఉగాదికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చెప్తున్నారు, నిజంగా చెప్తున్నా. గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తారో. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్. బాగుంది సినిమా, చాలా బాగుంది. గబ్బర్ సింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. సూపర్ ఎరగదీశారు డాన్స్, చాలా బాగుంది. స్టోరీ లైన్ చాలా బాగుంది. ఆయన డాన్స్, గబ్బర్ సింగ్ కంబ్యాక్ బాగుంది బాగుంది బాగుంది. లేదు లేదు అలా ఏం లేదు, చాలా బాగుంది. గబ్బర్ సింగ్ లాగా అలా ఉండదు, కానీ బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. కొంచెం కలుపుతాడు కానీ చాలా బాగుంది సినిమా. అన్నీ ఉంటాయి సినిమా అంటే, మరి అన్నీ లేకపోతే నడవదు కదా. ఉస్తాద్ ఊచకోత, ఉస్తాద్ ఊచకోత, ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాదికి బిగ్ ఫెస్టివల్. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నారో హరీష్ భాయ్ 100% న్యాయం చేసావు భయ్య, చెప్తున్నా కదా. సినిమాకి 100% న్యాయం చేసావు. ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ ఎన్నో ఇలాగా డ్యాన్స్ చూస్తాను. ఈ సినిమాతో డ్యాన్స్ ఇరగదీశాడు బ్రో, అదిరిపోయింది. అంతే, మా దేవుని ఎలా చూపించావు హరీష్ భాయ్. హ్యాట్స్ ఆఫ్. ఉస్తాద్ ఊచకోత ఉగాదికి, ఉస్తాద్ ఊచకోత బ్లాక్ బాస్టర్. అదంతా ఫేక్ భయ్య, ఫేక్. అది ఎవరైనా పడని వాళ్ళు గిట్టిన వాళ్ళు చెప్తున్నా. తమ్ముళ్ళు మీరంతా పిల్ల పచ్చగాళ్ళు ఆడుకోండి, పక్కకి వెళ్ళి ఆడుకుంటామా, ఓకేనా? అది లేదు లేదు లేదు, ఏ సీన్లకు ఎక్కడ సంబంధం లేదు. కాకపోతే ఒక సాంగ్ పెట్టారు, ఏంది తొలి ప్రేమ సాంగ్ ఒకటి యాడ్ చేశారు అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. అది సినిమాకి హైలైట్ తొలి ప్రేమ సాంగ్. అన్నీ యాక్టింగ్ గురించి మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలా, తెలుసు కదా. సింహం ఎక్కడున్నా సింహమే. అది నేను ఇప్పుడే చెప్పా కదా తమ్ముళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మాకు ఇప్పుడు కుక్కలు ఉన్నాయండి, కుక్కలు మొరుగుతూ వెళ్తాయి, మేము పట్టించుకోము అవి, ఓకేనా? కుక్కలు మామూలుగా మనం కాలనీలో నడుచుకుంటూ వెళ్తే మొరుగుతుంటాయి. కుక్కలు ఏం చేస్తాం, మనం చూస్తూ వదిలేస్తాం అంతే. అది సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాత్రం సినిమాలు చేసినా మాకు చాలు, ఓకేనా? సినిమా అయితే గబ్బర్ సింగ్ 2 లాగా ఉంది, గబ్బర్ సింగ్ 2 లాగా ఉంది సినిమా. ఆ అమ్మాయి శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది. శ్రీలీల గారిని ఇప్పటిదాకా డాన్స్ చేసింది అమ్మాయి అన్నట్టుగా జనాలు చెప్తారు, కానీ యాక్టింగ్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కళ్ళమ్మట నీళ్ళు తెప్పించారు. ఒక రేప్ సీన్ ఉంటుంది, ఆ అమ్మాయి చెప్తా ఉంటే అసలు అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు ఇలా ఏదో ఒక సినిమా చేస్తేనే మిమ్మల్ని మేము దగ్గరగా చూడగలుగుతాము అనుకుంటున్నాము. ఫ్యూచర్లో సినిమాలు చేయరేమో అని భయంగా ఉంది. ఆయన సినిమా చేస్తే మాకు అంతే చాలు, ఓకేనా అండి? థ్యాంక్ యూ.
చెప్తా బ్రదర్, ఇప్పటికో 4 సార్లు చెప్పాను. సో సినిమా గురించి ఒకటే ఒక మాటలో చెప్తున్నా, స్క్రీన్ మీద ఫైర్ పవర్ కార్ ఎక్స్క్యూజ్ మీ, స్క్రీన్ మీద ఫైర్ పవన్ అన్న ఫ్యాన్స్ గుండెల్లో నింపాడు పవర్. ఎంజాయ్ చేసి చూడండి. నీ సినిమాలో పెట్టుకుని చూపించే చూడ మామూలు అక్కడ ఒకటి సర్ప్రైజ్ ఉంటుంది, యు వాచ్ ఇట్. అక్కడ ఏమంటారు పవన్ సార్, ఈశ్వర పవనేశ్వర పరమేశ్వర తమను డిఎస్పి కాంబో సూపరు. ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ ఆరా, ప్రతి సీన్ గూస్ బంప్స్, పవన్ కళ్యాణ్ జోకులు పంచులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బ్రో. 6 నెలల క్రితం సుజిత్ సాంబవం చూపించాడు, ఇప్పుడు హరిశంకర్ సాంబవం చూపిస్తున్నాడు. జూనియర్ కల్ట్ క్యాప్టెన్ తీస్తే ఎలా ఉంటుందో చూసాము, ఇప్పుడు సీనియర్ కల్ట్ క్యాప్టెన్ తీస్తే ఎలా ఉంటుందో అందరు చూస్తారు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది 3వ సినిమా. ఉన్న సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు ఏది బాగా నచ్చిందంటే ఓజీ మాత్రం ఎరగదీశారు బ్రో. జూనియర్ కల్ట్ క్యాప్టెన్ సుజిత్ తీశాడు, ఇదేమో సీనియర్ కల్ట్ క్యాప్టెన్ ఉస్తా హరిశంకర్ తీశారు. ఈ సినిమా డిలే అయింది కానీ చాలా బాగుంది. చెప్తాను ముందు, తర్వాత నేను చెప్తాను. చెప్పు. వస్తాద్ గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ కాదు, వస్తాద్ అదే సినిమా చాలా బాగా తీశారు మన పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పుడు ఒక అబ్బాయి నటించాడు చూడు, అతను ఒక వీర లెవెల్లో ఉంది. మన మత ప్రచారం కోసం మన ముస్లిమ్స్ మతం గురించి తీసుకొచ్చి ఒక విలన్ను తీసుకొచ్చి కొడతారు అక్కడ. అది మతం కాదురా నాయన, ఎవడు తప్పు చేస్తాడో వాడిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ మట్టుకు ఒక అద్భుతం, అది చాలా బాగా చేశారు, రిచ్గా చేశారు సినిమా. హరిశంకర్ డైరెక్షన్లో కొత్తగా వచ్చినట్టుగా ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా. మ్యూజిక్ ఇద్దరు డైరెక్టర్లు చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరిని మించిన ఒకరు, మామూలు జనరల్గానే వాళ్ళు హైలైట్ చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలో కదా ఫైట్ చేసిన కాకుండా ఇది రియల్గా చేశారు ఫైట్, చాలా బాగుంది, ఒక అద్భుతం. అందరు చూడొచ్చు. దీనిలో అన్ని కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది అందరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఎవరు నచ్చారు? పవన్ కళ్యాణ్ శ్రీలీలానా? అవునా? డైలాగ్ చెప్తావా? సరే, పవన్ కళ్యాణ్ ఎలా చేశారు? మ్యానరిజం ఎట్లా చెప్పాడు? ఒకసారి చూపిస్తావా నాకు ఇట్లా? ఇప్పుడు డాన్స్ కొంచెం తగ్గిపోయింది, ఈ మూవీలో పెట్టారు కదా, ఫ్యాన్స్ అందరూ హ్యాపీ, ఉగాదికి హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. హీరోయిన్స్ అయితే అంటే షాక్లో ఉన్నారు, ఆమె లీలా గారు షాక్లో ఉన్నారు. ఇంకా అంటే ఆయనతో చేసామా అన్న దీంట్లో ఉన్నారు. ఆవిడ అయితే చాలా పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. చాలా లాస్ట్ టైం అయితే లాస్ట్ సీన్కి ఏడిపించారు సార్. ఆ ఎమోషన్, ఆ సెంటిమెంట్ అన్నది చాలా చాలా బాగుంది. అండ్ అన్ని కలగలిగి ఉంది ఆ మూవీలో, అన్ని రకాలుగా అన్ని బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది. హరిశంకర్ గారు 45 రోజుల్లో సినిమా తీశానన్నారు. సినిమా బాగా వచ్చిందా? ఎలా వచ్చింది మేకింగ్ వైజ్? 45 రోజుల ఆ కష్టం మొత్తం ఆ మూవీలో కనిపిస్తుందండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రాణం పోసి తీశారు, చాలా 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 బాగుంది. ఈ మూవీకి చాలా పెద్ద పేరు వస్తుంది, హిట్ కొడతారని కోరుకుంటున్నాను. చూసి ఉగాది రోజున హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. ఉగాది పచ్చడి ఇంకా వెళ్ళి తినాలి. హరీష్ శంకర్ 12 సంవత్సరాల తర్వాత, పుష్కర్ కాలం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో చూపించాడు. అతని డైరెక్టర్షిప్ అద్భుతంగా ఉంది. హీరోగా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అద్భుతమైన సినిమా. తమన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కావచ్చు, శ్రీలీల, రాశి కన్నా యాక్షన్ కావచ్చు, ముఖ్యంగా కేఎస్ రవికుమార్ గారు చీఫ్ మినిస్టర్ హోదాలో బాగా చేశాడు. అదే విషయంలో ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో తొందరలో ప్రజల కోసం ముఖ్యమంత్రి నువ్వు కావాలి అనే డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నాయండి, ఎంతవరకు అంతవరకే పెట్టారు. రాశి కన్నా కావచ్చు, శ్రీలీల కావచ్చు, చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. తొలి ప్రేమ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేసేసి శ్రీలీలకి పవన్ కళ్యాణ్ గారికి మంచి చూపించారు. ఆయన డ్యాన్స్, లాస్ట్ డ్యాన్స్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చేశాడు డ్యాన్స్ అన్నట్టుంది. ఏదైతే పిస్టల్స్తో కాల్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ చేశారు. అన్నీ కూడా ఉగాదికి ఓజీ 2025 డిసెంబర్లో ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ సమ్మర్కి మొత్తం పవన్ కళ్యాణ్ గారు రికార్డులు క్రియేట్ చేస్తారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్లైమాక్స్లో హీరోయిన్ చనిపోతుంది శ్రీలీల.
అది కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎమోషన్. తర్వాత శ్రీలీల స్నేహితురాల్ని రేప్ చేసి చంపేస్తారు. ఆ సన్నివేశంలో కళ్ళమడి నీళ్ళు తెచ్చే సన్నివేశాలు హరీష్ శంకర్ చెప్పాడు, ఈ సినిమాలో కళ్ళమడి నీళ్ళు తెచ్చే సన్నివేశాలని. అవి నిజంగా కళ్ళమడి నీళ్ళు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి నటనలో. వాళ్ళని మళ్ళీ ఎలా చేస్తాడనేది చూపించారు. అసలు ముఖ్యమంత్రి ఏంటి, రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, ఉగ్రవాదులు భారతదేశం చొరబడి ఏం చేస్తారు, దీని వెనక ఇదేంటి అనేది చాలా అద్భుతంగా చూపించారు అన్నమాట. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఆంధ్ర 5 ఏళ్ళు జలగ చేతిలో పడి నలిగిపోయి బయటకు వచ్చి ఆ ఆంధ్ర ఇప్పుడు ఎలా అయితే నీట్గా ఉందో ఆ పొలిటికల్ కంటెంట్ని చాలా బాగా చూపించినట్టు అనిపించింది సినిమాలో. అది బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అన్న డ్రాబ్యాక్స్ ఏం లేవన్నా సినిమాలో. స్టోరీ బిట్ ల్యాగ్ ఉంది, అండ్ తమన్ గారి మ్యూజిక్ అదే డప్పు కొట్టుడు అలవాటు అయిపోయి ఇంకేదైనా కొత్తగా చేస్తే బాగుండేమో అనిపించింది. ఓజీ వేరన్నా, ఓజీకి కావాలి, దీనికి అక్కర్లా. ఇది సూదింగ్గా వెళ్ళాలి. యాక్చువల్గా దేశప్రసాద్ గారి మ్యూజిక్ ఇచ్చుంటే మ్యూజిక్ తోటి ఆ బ్యాక్గ్రౌండ్ సూదింగ్గా వెళ్ళిపోయేది. ఈయన సాంగ్స్ ఏమో స్మూత్గా వెళ్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏమో టవడో వెళ్తుంది. సో అది మిస్కమ్యూనికేట్ అయింది, మిస్ఫైర్ అయింది అనిపించింది. అదొకటే డ్రాబ్యాక్. అదేని అండ్ స్టోరీ బిట్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ డబ్బింగే కొంచెం మరీ చిన్నపిల్లలాగా. పవన్ కళ్యాణ్ గారి పక్కన అది వద్దు, ఎందుకంటే ఆయన రేంజ్కి ఆయన ఇది కాబట్టి. సో అలాగా ఉన్న నార్మల్ డబ్బింగ్ లాగా ఉంటే బాగుండేది అనిపించింది. ఆ డబ్బింగ్ మాటలు, డైలాగ్ డెలివరీస్ బాగుంటే బాగుంది అనిపించింది అన్న. రాజశేఖర్ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, ఉన్నంత వరకు పెర్ఫార్మెన్స్ బాగుంది. డిఫరెంట్ ఏం లేదన్న, రొటీన్ క్లైమాక్స్ అన్న. రిపీటెడ్ వెళ్ళామన్నా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం వెళ్తాం, ఫ్యాన్స్ వెళ్ళొచ్చు, కామన్ ఆడియన్స్ చెప్పలేమన్నా, కష్టమే. చూడొచ్చు, చిన్నపిల్లలతో ఫ్యామిలీ అంతా చూసే సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మనకి ఎప్పుడు నెగిటివ్ ఉండదు, అందులో డౌటే లేదు. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్. అన్నీ మిక్స్ చేసే అన్న, కొత్త కథ ఏం లేదు, అదే చెప్తున్నా కదా, కొత్త కథ ఏం లేదు, కొత్త కథలు లేవు, రావు, గట్టు ఉన్న కథని. ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు నచ్చుతుంది, కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కదు. కామెడీ పరంగా ఏం లేదు, నవ్వుకున్న సీన్స్ ఏం లేవు, కూర్చున్నాం అలాగే వెళ్తుంది సినిమా అంతే. ఆయన కొంచెం ఎలివేషన్స్ ఉన్న ఫైట్స్ ఉన్నా అరిచామో ఎంజాయ్ చేస్తాం. లేదన్న, కష్టం. గబ్బర్ సింగ్ లేదంటే ఓజీ వీటితో కంపారిజన్ వద్దు, అది వేరు. రికార్డుల గోత్రం ఫ్యాన్స్ని ఫ్యాన్స్కి ఇంకా మీల్స్ ఇచ్చే నక్షత్రం కలిగిన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉన్న చూస్తే ఫ్యాన్స్కి మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ అని కాదు, నార్మల్ ఆడియన్స్ అందరు కూడా నచ్చే మూవీ. ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక లేడీస్ ఒక కంటెంట్, ఒక ట్రావెలింగ్ సోల్జర్ అనే ఒక కాన్సెప్ట్, ఒక డైరెక్షన్, ఒక హరీష్ శంకర్ గారి డైరెక్షను. హరీష్ శంకర్ గారిది మన కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్లో గబ్బర్ సింగ్ చూసాం. ఆ గబ్బర్ సింగ్స్ ఎలా ఉందో, ఆ కంటెంట్ని ఎలా వాడుకున్నాడో, కట్అవుట్ని ఎలా వాడుకున్నాడో, ఇందులో యాక్సిటీస్ అలాగ వాడుకుని ఫ్యాన్స్నే కాదు ఏ మూవీలో అయినా ఫ్యాన్స్ హీరోని హైప్ ఇస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి హైప్ ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి ఫ్యాన్సే కాదు, అమ్మ హీరో ఒక ఫ్యాన్స్కి హైప్ ఇచ్చిండా అన్న ఒక ఫీలింగ్ కలుగుద్ది. అదే నాకు బాగా హ్యాపీనెస్ వచ్చింది ఆ సీన్లో.